వెల్కమ్ టు EB69 న్యూస్ కి స్వాగతం. విషయం ఏమిటంటే ఈ నెల 18వ తారీఖు నాడు కుమ్మెర గ్రామంలో మల్లయ్య జాతర. మల్లయ్య అంటే మల్లికార్జున స్వామి. ఆ జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి మేమందరం కూడా బాధపడతా ఉన్నాం, చింతిస్తా ఉన్నాం. అది జరిగి ఉండాల్సింది కాదు. అన్ఫార్చునేట్ గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ టెంపుల్ సంబంధించి ఒక రజక సోదరుని భార్య ఆ లైన్ లో ఉండటం, ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆ టికెట్ తీసుకున్నారా లేదా ఇన్సిడెంట్ ఏదో నాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆ ఇన్సిడెంట్ కూడా జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమున్నా ఆ చిన్న పాప ఏదైతే ఉందో వాళ్ళ కూతురు, ఆ 2 నెలలు 4 నెలల పాప ఉన్నది. ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ పాప చనిపోయిన విషయం కూడా ఆ గొడవ అయిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత పాప చనిపోయింది. సరే, ఆ పాప ఎట్లా చనిపోయింది ఏం కదా వివరాలకి నేను వెళ్ళను, కానీ ఒక్క విషయం ఏమిటంటే ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగినటువంటి ఆ గొడవల కారణంగానే ఏదైనా దెబ్బ తగిలి కానీ లేకుంటే వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసి ఆ పాప చనిపోతే 100% వాళ్ళకి పనిష్మెంట్ జరగాల్సిందే. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ రిలీజియన్ వాళ్ళైనా. కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానం ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి. దీంట్లో ఎక్కడ కుల మతాలకు రాజకీయ భేదాలకు ఎక్కడ కూడా తావివ్వకుండా అందరికి ఒక సద్భావనతోటి మంచి వాతావరణంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి వారి ఆలోచన మేరకు ఏదైతే ఇన్సిడెంట్ ఎవరైతే దోషులు అంటే అక్యూజ్డ్ ఎవరైనా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి. కలెక్టర్ గారితో మాట్లాడారు, డిఎస్పీ గారితో మాట్లాడారు, ఇక కొంతమంది విలేకరులతో కూడా మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్నాం. అంత మాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తుంది. ఏది ఏమైనా ఆ పాప చనిపోయేది బాధాకరం. మాకు కూడా అక్కడ బీసీ కానీ దళితులు కానీ ఎవరికే జరిగినా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఎవరు జరిగినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. 100% చేయమని చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా నష్టపోయిన బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు లేదు, వాస్తవంగా వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉంటుంది. వాళ్ళు అడగకపోయినా యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత కూడా ఉంది. మేము మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం. మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కాన్సెప్ట్ తీసుకుని చెప్తామని ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే వారం రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాము. ఒకటి. రెండవది, ఆర్థికంగా ఏ రకంగా చేయాలో మేము ఆదుకుంటాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు అందించడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. కానీ దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ గురించి గతంలో దోషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, అందరంటే గత ప్రభుత్వ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన చాలా ఎవరెవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన లిస్ట్ ఉంది నా దగ్గర. ఎవరెవరిని ఇబ్బంది పెట్టింది, ఎవరెవరిని కొట్టించింది, ఎవరెవరు ఏ రకంగా చేసిన అన్ని లిస్టులు ఉన్నాయి. మేము మరలాగా రాజకీయం చేయాలంటే మా ఆత్మను మనం ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. వాళ్ళు తప్పు చేసినట్టు మీకు చెప్పం. సందర్భం వచ్చినప్పుడు మాత్రం అన్ని లెక్కలు తీస్తాం. ఈ సందర్భం వచ్చినప్పుడు నీ లెక్కలన్నీ బయట పెడతాం. ఇప్పటికైనా దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడకండి. అట్లాగే ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు చాలా మంది పెద్ద మంత్రులు వచ్చారు. వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది వాళ్ళ కుటుంబానికి న్యాయం కోసం పాటుపడతారు. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లో సోషియో ఎకనామిక్ కండిషన్. వాళ్ళకి ఏ రకంగా మనం సాయం చేయాలని దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటము, లేకుంటే పార్టీని బ్లేమ్ చేయటము, లేకుంటే ఎమ్మెల్యేనో లేకుంటే ఎమ్మెల్సీనో బ్లేమ్ చేయటంలో మాత్రాన ఆ కుటుంబానికి ఉపయోగం జరగదు. ఆ చిన్న అమ్మాయి, 2 నెలల అమ్మాయి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు పరామర్శించడానికి 6 రోజులు పట్టింది అనేది విమర్శలు చాలా ఉన్నాయి సార్. మీరు జైలులో తప్పిదమని కాదు, అదేం కాదు. అన్ని పార్టీలు వచ్చినాయి, రజక సంఘం వాళ్ళు వచ్చారు, సిపిఐ వచ్చింది, సిపిఎం వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, అన్ని పార్టీలు వచ్చినాయి, సంఘాలు వచ్చినాయి, ప్రజా సంఘాలు వచ్చినాయి, బయట సంఘాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విభాగం మోహన్ ఒక్క మాట, 18th రోజు ఇన్సిడెంట్ జరిగింది, 19th బయటికి రాలేదు. 19th ఎమ్మెల్యే గారు గుళ్ళనే ఉన్నారు. 19th రోజు బయటికి రాలేదు, 20th రోజు బయటికి రాలేదు, 21st రోజు
ఇవాళ ఎంత 23rd అంటే మధ్యలో ఒకటే రోజు కదా 21st నాడే బయటకు వచ్చింది 22nd నాడు రాలేదు 23rd నాడు వచ్చింది గుళ్ళనే ఉన్నాడు 23rd వచ్చాం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కుమ్మెర పోనీకి మేము మెంటల్ ప్రిపేర్ అయినాం మీ అందరు కూడా తెలుసు కుమ్మెర లేరు అంటే ఈడి కూడా ప్రిపేర్ అయినాం ఈడ లేదు ఈ గారి దగ్గర ఆడి కూడా పోయినాం కానీ కొంతమంది